సో చాలా మంది అందరూ బిజినెస్ పీపుల్ కాబట్టి డబ్బు సంపాదిస్తాం, బట్ దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలనే దాంట్లో ఏంటంటే పర్టికులర్గా ఇన్సూరెన్స్ విషయంలో వచ్చేటప్పటికి మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందంటే ఆ ఏజెంట్ ఏదో టార్గెట్ ఉందన్నాడు చేశాను, లేదంటే వాడు ఏదో బాగా విసిగిస్తున్నాడు ఆన్లైన్లో ఫోన్ చేసి సో చేసేసాను, ఏం చేసామో కూడా తెలియదు చాలా మందికి. సో అటువంటి నిర్లక్ష్య ధోరణితో ఉంటారండి. బట్ ఇన్సూరెన్స్ విషయం, అది ఇన్సూరెన్స్ అనేది మన కోసం తీసుకునేదండి. సో దాన్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తానండి. ఈ రెండు బిల్డింగ్స్ కి మనం వేరియేషన్ చూస్తే, ఒక ప్లాన్ ప్రకారం కట్టుకున్న ఇల్లుకి ప్లాన్ సరిగ్గా లేక ఫస్ట్ ఏదో ఉందిలే అని కట్టుకోవడం, తర్వాత ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు అది ప్రాబ్లం అవడం చూస్తే, సో ప్లానింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మన లైఫ్లో, ఫైనాన్షియల్ లైఫ్లో కూడా ప్లానింగ్ అనేది ముందు నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి, అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉంటాం. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్కి ప్రియారిటీ ఇవ్వాలండి, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ ఆ తర్వాత సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ, మనం ఏదైనా గోల్డ్ కొన్నా కానీ, ఏదైనా రియల్ ఎస్టేట్లో వెంచర్లు కొన్నా కానీ, ఏదన్నా కానీ వాటి తర్వాతేనండి. సో ఈ రోజు అంటే ఇప్పుడు పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల ఏమవుతుందంటే, లైఫ్ కంటే కూడా ముందు మనిషి ఉండగానే చాలా ఫైనాన్షియల్ లాస్ జరుగుతుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రియారిటీ పెరుగుతుందండి. ఎందుకంటే మన ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ రేటు 15% అండి. అంటే ఈ రోజు ₹1,00,000 ఉంటే సంవత్సరం తర్వాత 1,15,000 అవుతుంది ఆ ప్రొసీజర్ ఛార్జ్. ఇలా ప్రతి సంవత్సరం 15% పెరుగుతుంటే మనం ఎంతవరకు క్లియర్ చేస్తాం? సో దానికి హెల్త్ ఇన్సూరెన్స్ కే ప్రియారిటీ పెరుగుతుందండి. సో ఒకసారి ట్రీట్మెంట్ కాస్ట్ వస్తే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఫీవర్కి వస్తుందా, లేదంటే ఏదన్నా ఆస్తమా వస్తే వస్తుందా, లేదంటే లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే వస్తుందా అండి? కాదండి. ఇంకా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తే ఒక యాక్సిడెంట్ చాలు జీవితాన్ని మార్చడానికి. సో అటువంటి ఫైనాన్షియల్ లాస్ నుంచి మనం ఎదుర్కోవచ్చండి. అలాగే డయాలసిస్, కిడ్నీ ఏదైనా ప్రాబ్లం వస్తే మనిషి ఉండగానే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే క్యాన్సర్ అండి. ఒకప్పుడు చూస్తే గుంటూరులో క్యాన్సర్ అంటే తెలియదు, బట్ ఇప్పుడు గుంటూరు చుట్టూ క్యాన్సర్ హాస్పిటల్లే ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఎంత లాస్ అవుతున్నారు చూడండి. హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ షుగర్తో సంబంధం లేకుండా వస్తున్నాయండి హార్ట్ ప్రాబ్లమ్స్. జస్ట్ చచ్చిపోయిన వెళ్తున్నారు, 2 స్టంట్లు వేయించుకొని వస్తున్నారు. అంత నార్మల్ థింగ్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అండి. సో ఇటువంటి వాటిని బేర్ చేసుకోవడానికి మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో సొల్యూషన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్సే. మనం ఎంత డబ్బు సంపాదించినా ఆ సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెట్టాలి, దానికి ఏం లేదు కదా. సో మరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, డే 1 నుంచి అన్ని కవర్ అవుతాయి అంటే కాదండి, కొన్ని కండిషన్స్ ఉంటాయి వాటికి కూడా. లేదు అంటే హాస్పిటల్లో అడ్మిషన్ రాయంగానే బయటికి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకొని తర్వాత వచ్చి అడ్మిట్ అవుతారు. బట్ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటి అంటే చూడండి, ప్రమాదవశాత్తు జరిగాయండి డే 1 నుంచే కవర్ అవుతాయండి. ఈ జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని 30 రోజుల తర్వాత నుంచి కవర్ అవుతున్నాయి. ఈ ప్లాంట్ సర్జరీస్ అన్ని 2 years తర్వాత కవర్ అవుతున్నాయండి. పాలసీ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఇవన్నీ కవర్ అవుతున్నాయి అన్నమాట. సో మనం పాలసీ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు సీనియారిటీ ఉంటే కానీ మనకి 100% కవరేజ్ అనేది రాదనమాట. సో ఇన్సూరెన్స్ లేదు అని తెలిస్తే ఇప్పుడే తీసుకోండి. మనం బాగున్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలి, బాగున్న తర్వాత వాడుకోవాలి. ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత నాకు ఇన్సూరెన్స్ కావాలి అన్నా కానీ విత్ కండిషన్స్ కూడా కొన్నిసార్లు రాదు పాలసీ. సో ఇవాళ మనం బాగున్నామంటే ఇవాళ తీసేసుకోవాలన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా మార్పులు వచ్చినాయండి గత 4 సంవత్సరాల్లో. మనకంత ముందు కవర్ కానీ కూడా ఇప్పుడు చాలా కవర్ చేస్తున్నారు అనమాట. కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే లాగిస్తాను. డీటెయిల్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటితే ఇన్సూరెన్స్ ఇచ్చేవాడు కాదండి, బట్ ఇప్పుడు ఎనీ ఏజ్ ఇస్తున్నాం అనమాట. అలాగే అంతకుముందు ఏదన్నా బీపీ కానీ షుగర్ కానీ ఉంటే 4 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ తో పాలసీ ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు IRDA దాన్ని 3 సంవత్సరాలు చేసింది. అలాగే క్విక్ షీల్డ్ అంటే బీపీ షుగర్ లో జనరల్ గా రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కి 30 days నుంచి డే 1 నుంచి కూడా కవరేజ్ ఇచ్చే పాలసీలు వచ్చినాయి అనమాట, కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం కట్టించుకొని. అలాగే మెటర్నిటీ 2-3 సంవత్సరాలు అయితే కానీ డెలివరీ ఛార్జెస్ కవర్ అయ్యే కాదు, బట్ ఇప్పుడు 9 నెలల నుంచి కూడా కవర్ చేస్తున్నారు. సో ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. మ్యారేజ్ చేసుకుంటారు, నెక్స్ట్ డెలివరీ, ప్రెగ్నెంట్, డెలివరీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఆ టైంకి వచ్చిన తర్వాత అప్పుడు ఇన్సూరెన్స్ కావాలంటారు అనమాట. బట్ మనం 9 months ముందే ప్లాన్ చేసుకొని ఉండాలి. అలాగే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే మన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి ముందు ఖర్చు పెట్టేవి కూడా ఒకప్పుడు 4 రోజులకే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3 నెలల ముందు ఎంత ఖర్చు పెట్టా అంత ఇస్తున్నారు. తర్వాత ఫాలోఅప్ మెడిసిన్ కూడా 6 నెలల వరకు ఇస్తున్నారండి. అలాగే రిజిస్టరేషన్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనకు 10 lakhs ఇన్సూరెన్స్ ఉందంటే ఒక హాస్పిటలైజేషన్ లో 9 lakhs వాడేస్తే మనకు మామూలుగా అయితే బ్యాలెన్స్ 1 lakh ఉండాలి, బట్ ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేసి మళ్ళీ 10 lakhs ఇస్తున్నారండి. సో మన హెల్త్ కార్డ్ లో ఎప్పుడు 10 lakhs బ్యాలెన్స్ ఉంటుంది అనమాట మనం ఎంత వాడలే కానీ. సో ఆ రిజిస్టరేషన్ ఉందండి.
కన్జ్యూమబుల్స్ ఒకప్పుడు సిరంజులు కానివ్వండి, గ్లౌస్ కానివ్వండి, ఇవన్నీ కవర్ అయ్యాయి కదా ఇన్సూరెన్స్ లో, బట్ ఇప్పుడు అవి కూడా కవర్ చేస్తున్నారు. అలాగే ఏసీ రూమ్, సింగిల్ రూమ్ ఏసీ రూమ్ తప్పితే సూట్ రూమ్, డీలక్స్ రూమ్ కావాలంటే అంతకుముందు వచ్చాయి కాదు, బట్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చే పాలసీల్లో ఎనీ రూమ్ కవర్ చేస్తారనమాట. సూట్ రూమ్ తీసుకున్నా కానీ మనకు కవర్ అవుతుంది. అలాగే నో క్లెయిమ్ బోనస్ అండి, 20% to 50% వస్తే చాలా గొప్ప విషయం అనమాట బోనస్ అనేది. బట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 100% బోనస్ ఇస్తున్నారు, క్లెయిమ్తో సంబంధం లేకుండా. సో మనం ఈ ఇయర్ 10 lakhs పాలసీ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేయగానే 20 lakhs అయిపోతుంది అనమాట మన సమ్ ఇన్సూర్ అనేది. సో అంత బెనిఫిట్స్ వచ్చినాయి ఇప్పుడు. నెక్స్ట్ డిసీజ్ మేనేజ్మెంట్, ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే అంతకుముందు యాక్సెప్ట్ చేసేవాడు కాదు, బట్ ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని రండి చూద్దాం అంటున్నారు. ఈవెన్ హెల్త్ హార్ట్ స్టంట్ అయినా కానివ్వండి, ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినా ముందు మీ రిపోర్ట్ తీసుకొని రండి, మీ హెల్త్ బాగుంటే ఇచ్చేద్దాం అని చెప్తున్నారు అనమాట. అలాగే పిల్లలు లేని వాళ్ళకి ఐవీఎఫ్, ఐయుఐ ఇట్లాంటి ప్రొసీజర్లు చేస్తారండి. సో ఇవి అంతకుముందు కవర్ అయ్యాయి కాదు, ఇప్పుడు వచ్చే పాలసీల్లో కవర్ అవుతున్నాయి విత్ వెయిటింగ్ పీరియడ్. సో నేను స్టార్ హెల్త్ రిప్రజెంట్ చేస్తాను కాబట్టి ఎందుకు స్టార్ హెల్త్ లోనే తీసుకోవాలి అనేది చెప్తానండి. సో స్టార్ హెల్త్ అనేది 19 years అయిందండి కంపెనీ పెట్టి. ఫస్ట్ స్టాండ్ అంటే కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ కోసమే ఒక కంపెనీ వచ్చిందనమాట. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో లార్జెస్ట్ కంపెనీ అండి. క్యాష్లెస్ హాస్పిటల్ మాకు 14,000 ప్లస్ ఉన్నాయండి, ఇంకా ఏ రోజు ఆ రోజు యాడ్ అవుతా ఉన్నాయి. ఇంకా కస్టమర్ నీడ్స్ ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళని పూర్తి కవరేజ్ లో ఉండే విధంగా మేము ప్రయత్నిస్తూ ఉంటాము. మాకు పాన్ ఇండియా నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయండి. సో మీరు ఇక్కడ పాలసీ తీసుకొని జమ్మూ కాశ్మీర్లో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అనమాట. అలాగే పాలసీ మేమే ఇస్తాం, క్లైమ్ కూడా మేమే సెటిల్ చేస్తామండి. కొన్ని కంపెనీలు ఏంటంటే పాలసీ ఒకళ్ళు ఇస్తారు, క్లైమ్ వేరే కంపెనీ డీల్ చేసేది, మళ్ళీ అలా కాదండి, ఇన్హౌస్ సెటిల్మెంట్. అలాగే 24 గంటలు మా డాక్టర్స్ టీము క్లైమ్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారండి. సో నైట్ అయింది కదా, అప్రూవల్ రేపు మార్నింగ్ వచ్చింది అనే సమస్య లేదు, అప్పుడు అప్లై చేస్తే అప్పుడే మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. మా దగ్గర డాక్టర్స్ ఉంటారు కాబట్టి ఎలాగూ మీకు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే అది కరెక్టా కాదా అని కనుక్కోవడానికి కూడా మా డాక్టర్స్తో మీరు మాట్లాడచ్చు ఫ్రీగా. సో ఇటువంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. ఇక అడ్వైజర్తో పని ఏంటి, మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు కదా, ఎవరో పాలసీ బజార్ ఫోన్ చేశారు అక్కడ తీసుకోవచ్చు కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అడ్వైజర్ రోల్ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదన్నా మనం ఇష్యూ వచ్చినప్పుడు అది హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుందా, కవర్ అయితే ఎంతవరకు ప్యాకేజ్ వస్తుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ మనకు వివరంగా చెప్పాలంటే మనకు అడ్వైజర్ ఉండాలి. సో ఆ అడ్వైజర్ కూడా నాలెడ్జ్ ఉండాలి. సో ఇన్ని రకాల పాలసీలు ఉన్నాయండి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ని రకాల పాలసీలు ఉన్నాయి, మనకే సూటబుల్ అనేది ఎవరు చెప్తారంటే మన అడ్వైజర్ అనమాట. సో నా వరకు నేను వచ్చేసి 15 years ఎక్స్పీరియన్స్ నాకు హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే ఉందండి. సో నేను ఒక ఫైనాన్షియల్ ప్లానర్ గా వర్క్ చేస్తున్నాను అనమాట. సో మీకేదో అవసరమో అది నేను సజెస్ట్ చేయగలుగుతాను. ఇంకా నేను నా మెయిన్ ప్రోడక్ట్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ అండి. సో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి నా మెయిన్ ప్రోడక్ట్ కూడా హెల్త్ ఇన్సూరెన్సే. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి, ఎంబీఏ చదువుకున్నాను. సో చాలా మంది అడ్వైజర్లకి ఎడ్యుకేషన్ కూడా లేదు. సో మనం ఏదన్నా అడిగితే వాళ్ళు తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంటారన్నమాట మార్కెట్లో. అటువంటి వాళ్ళ దగ్గర మనం పాలసీ తీసుకుంటే ఏమో ఏదన్నా వాళ్ళు మెన్షన్ చేయాల్సింది చేయలేకపోతే రేపు మనకే క్లెయిమ్ ఇబ్బంది అవుతుంది. అలాగే నాది డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ లేని ఏజెంట్లు కూడా బోల్డ్ మంది ఉన్నారు బయట. సో అంటే ఏం లేదు, వాళ్ళ దగ్గర తీసుకోకూడదని కాదు, వాళ్ళ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మనకు నష్టం రాకూడదు. సో మనం అడ్వైజర్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. నేను 24/7 అవైలబుల్ అండి ఎప్పుడు ఫోన్లో. సో నేను ఫోన్ ఎత్తని సందర్భం అంటూ ఉండదు. నేను ఇప్పటి వరకు ఒక 200 ఫ్యామిలీస్ వరకు పాలసీస్ ఇచ్చానండి. నేను ఆ కంపెనీలో అడ్వైజర్ అండి, నేను ఎంప్లాయీని కాదు. సో మా కంపెనీ కాకుండా వేరే కంపెనీలో మీకు సూటబుల్ పాలసీ అంటే అక్కడ కూడా చేపిస్తాను నేను. మేము అడ్వైజరే కదా, ఇంకో కోడ్ కూడా తీసుకుంటాం, అక్కడ కూడా చేస్తాం. సో నేను స్టార్ హెల్త్, నివాబోపా 2 కంపెనీలకు వర్క్ చేస్తానండి. సో మీ తరపు నుంచి మీరు ఏం చేయాలి అంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏదన్నా హెల్త్ హిస్టరీ ఉంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి తగ్గట్టు మనం ప్రోడక్ట్ మీకు సూటబుల్ పాలసీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. అలాగే రేపు ఎప్పుడైనా నాతో కానీ మా కంపెనీతో కానీ ప్రాబ్లం వస్తే మీరు రెన్యువల్ డ్యూ డేట్ బిఫోరే ఈ సీనియారిటీతో వేరే కంపెనీకి పోర్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. చాలా మంది అడ్వైజర్ మీద కోపం వచ్చి కూడా ఆపేస్తారు రెన్యువల్. అప్పుడు నష్టం ఎవరికి? కస్టమర్కే, అడ్వైజర్కి కాదు. సో ఈ పోర్టింగ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. సో నా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి నన్ను రెఫర్ చేయాలి. థ్యాంక్ యూ.